నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్తే కిషోర్. మసూదన్ రెడ్డి గారు, అమెరికాలో లాస్ ఏంజల్స్లో కారు చిచ్చు అలుముకొని మొత్తం పెద్ద ఎత్తున మంటలు వ్యాపించి లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, ఎన్నో గృహాలు తగలబడిపోవటం, అక్కడ జరుగుతున్న విధ్వంసం, ప్రకృతి ప్రకోపం చూస్తూనే ఉన్నారు. అయితే దాని తర్వాత కొన్ని అంశాలు కీలకంగా వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యవస్థ కానివ్వండి, రాజకీయ వ్యవస్థ కానివ్వండి, ముఖ్యంగా మేయర్ వంటి వాళ్ళు అక్కడ బడ్జెట్ విషయంలో ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు, విపత్తులు సంభవించినప్పుడు కావాల్సినటువంటి రక్షణ పరికరాలు, ముఖ్యంగా ఫైర్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన బడ్జెట్లో కూడా 150 కోట్ల రూపాయల వరకు దాదాపు మన ఇండియన్ రూపీస్లో కోత విధించారు. ఆ కారణం చేత ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున విపత్తు జరుగుతున్నా అక్కడ కనీసం ఆర్పటానికి నీటి సౌకర్యం కానీ లేదంటే పరికరాలు కానీ ఇవేమీ లేకుండా పోయాయి. ఇంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఒక వార్త అయితే తెలుస్తుంది. అంటే వ్యవస్థల్లా పనిచేయకుండా రాజకీయ నాయకులు వాటిని నిర్వీర్యం చేయడంతో ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి కూడా కొన్ని అంశాలు ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీన్నే మన ఆంధ్రప్రదేశ్కి అన్వయించినట్లయితే 5 ఏళ్లలో అనేక వ్యవస్థలు విధ్వంసం అయిపోయాయి. దాని తాలూకు దుష్పరిణామాలు కూడా మనం చూసాం. బుడమేరు వరదలు వంటివి మన కళ్ళ ముందు రీసెంట్ ఎగ్జాంపుల్స్. సో మరి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలు కూడా నిర్వీర్యం అయిపోయిన నేపథ్యంలో మరి ఏంటి, ఇలాంటి విపత్తులు వచ్చినా, ఇలా సంక్షోభాలు వచ్చినా తట్టుకునే పరిస్థితి మనకు ఉందా? కొత్త ప్రభుత్వం ఏం చేయాలి, ఎలా గాడిలో పెట్టాలి? నేను అనేది ఏ వ్యవస్థ అయినా తీసుకున్నా కళ్ళ ముందు మనం చూసుకున్నప్పుడు వ్యవస్థలుగా బ్రతికించుకోవాలి. లేకపోతే ఇటువంటి విపత్తులన్నింటినీ మన కళ్ళ ముందు సాక్ష్యాధారాలుగా నిలుస్తాయి. దీన్ని మనం అన్వయించుకునేటప్పుడు ఎలా అన్వయించుకోవాలంటే, ఒక కుటుంబాన్ని తీసుకోండి మీరు ఫస్ట్. అక్కడి నుంచి పోతే సేమ్ ఫిలాసఫీ ప్రభుత్వాల్లో కూడా మనం అన్వయించుకోవాల్సి వస్తుంది. ఒక కుటుంబం అనేది భవిష్యత్తుని అంచనా వేసుకొని ఎలా ప్రవర్తించాలనే దాన్ని కుటుంబం మనకు ఒక లెక్క ఉంటుంది. నేననేది ఏంటంటే, మబ్బులు చూసి ముంతలు అలగబోసుకోకూడదు ఎప్పుడు కూడా. ఆ మబ్బులు వర్షిస్తాయో వర్షం రావో అంటే ముంతల నీళ్ళ కింద పోయకూడదు. అలాగే ప్రభుత్వాలు రేపు అనే దానికి రూపు ఉండదు. ఈరోజు భద్రంగా ఉన్నామా అన్న అవగాహనతో పనిచేసుకొని పోవాలి. ఇప్పుడు నేననే పాయింట్ వాల్యూ చూసుకోండి. మీరు లాస్ ఏంజల్స్ గురించి మాట్లాడుతున్నారు. కొన్ని జీవితాలు సమిధలైపోయినాయి, శిథిలాలు అయిపోయినాయి. ఆ శిథిలాల కింద అందరూ ఒకటే అయిపోయినారట. కోటీశ్వరుడు లేదు, వాడు లేదు, అన్నీ అయిపోయినారు. కొన్ని లక్షల కోట్ల నష్టం వచ్చింది. అమెరికాని పక్కన పెడదాం. మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చెయ్యూరు మీద ఒక రివర్ ఉంది. ఎక్కడ? కడప జిల్లాలో చెయ్యూరు అన్నమయ్య ప్రాజెక్టు. దానికి ఒక అందమైన కథ వెళ్ళారు. ఆ కథ పేరు, ఆవు కథ పేరు ఏంటంటే, ఫ్లడ్ అధికంగా వచ్చింది, డ్యామ్ కొట్టుకొని పోయింది. కానీ వాస్తవం అది కాదు. అక్కడ ఉన్న జనరేటర్లో డీజిల్ లేక ఆ జనరేటర్ పనిచేయకపోతే అక్కడ ఉన్న ఇంజనీరు షట్టర్ లేపాలని ఎంత ప్రయత్నం చేసినా చివరిదాకా ప్రయత్నం చేసి అలిసిపోయి అది పనిచేయక పరిగెత్తుకుంటా తన ప్రాణాలు తను కాపాడుకున్నాడో, ఆ డ్యామ్ షట్టర్ లేకపోతే లేచిపోయి కింద గాలిలో కలిసిపోయినాయి. తెల్లారుజామున 5:30 గంటలకు వరదొచ్చి పడితే ప్రాణాలు గాలిలో కలిసిపోయిన మాట వాస్తవం. ఇది మానవ తప్పిదాన్ని ప్రజలకి ఎక్కడ తిరుగుబాటు చేస్తారని మానవ తప్పిదం ఫలితంగా ఏమైంది? ఒక డ్యామ్ ప్రాజెక్టే లేచిపోయింది. మళ్ళీ దానికి ఒక 800 కోట్లు, బహుశా 836 కోట్లు ఏవో టెండర్లు పిలిచారు. పనికాల జీవితాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అంటే నేను అంటుండేది ఏంటంటే, ఏ వ్యవస్థలైనా సరే నడిపించేటటువంటి వాళ్ళు దేని డబ్బులు దానికుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ సిచ్యువేషన్ చూసినప్పుడు మీకు పులిచింతల ప్రాజెక్టు, ఆ గేటు కొట్టుకొని పోయి 45 టీఎంసీల నీళ్లు సముద్రపాలైనాయి. అదేవిధంగా గుళ్ళకమ్మ రిజర్వాయర్ కింద తీసుకుంటే 3 టీఎంసీల కెపాసిటీ గుళ్ళకమ్మ రిజర్వాయరు, దాంట్లోకి గేట్లు గ్రీజులు పెట్టి మెయింటైన్ చేయలేకపోవడం వల్ల ఏమైంది? డ్యాములో నీళ్ళన్నీ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోయినాయి. 2 సార్లు
2 వరుస సీజన్లు కొట్టుకుపోయింది అదైతే. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కిషోర్ గారు. అంటే వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి ఎన్ని వ్యవస్థలు చూస్తాడు? ఎంత ఒక 10 మంది మంత్రులు ఎన్ని పనులు చేస్తారు? ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకునేదానికంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేటటువంటి వ్యవస్థ సక్రంగా పనిచేసి ఉంటే ఆ ఘటన జరిగి ఉండేది కాదు, ఈ మీడియాలో ఇంత గోల వచ్చేది కాదు. అప్పుడు ఎన్ని కోట్లు డబ్బులు ఇచ్చినా వాళ్ళ ప్రాణాలు అయితే తెచ్చేవాళ్ళంగా. అది మానవ తప్పిదమే కదా. అందువల్ల ఈ ప్రపంచంలో జరిగేటటువంటి ఈ దుర్ఘటనలకి ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చెప్తాను కిషోర్ గారు, ప్రణాళిక అనేది ఒకటి ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తుంది. ఈ హైదరాబాద్ మహానగరానికి డ్రింకింగ్ వాటర్ కావాలా? మనకి మంజీరా నది ఉంది. మంజీరా నది నుంచి పైప్ లైన్ వేసి ఎప్పుడైంది హైదరాబాద్కి? ఎన్ని సంవత్సరాలైంది? ఆ పైప్ లైన్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది. అంటే మళ్ళీ పైప్ లైను పగిలిపోయిన దాకా నువ్వు గమ్ముగా చూడకుండా దాని లైఫ్ టైం అయిపోద్దని నీకు తెలుసు. ముందే పైప్ లైన్ వేయాలిగా. బాగున్నా పెరిగి పారేసి వేయాలి. అది ఎప్పుడు ఏ క్షణంలో లేచిపోద్దో కూడా తెలియదు. ఒక లైఫ్ స్పాన్ టైం పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదన్నా ఒక ఎక్విప్మెంట్ కొన్నారనుకో కిషోర్ గారు, నా కళ్ళలో నా సర్వీస్లో తెలిసిన సిఫ్లా అనే ఒక కంపెనీ ఉంటుంది మనకి. సిఫ్లా అనేది చాలా పాపులర్ కంపెనీ. బెంగళూరు ఇరుగోనగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో సిఫ్లా అనే కంపెనీ ఉంటుంది. వాళ్ళు ఏదన్నా ఒక ఎక్విప్మెంట్ కొంటే అది ఎంత బాగా వర్కింగ్ కండిషన్లో ఉన్నా టైం అయిపోతే తీసి పక్కన పడేస్తారు, స్క్రాప్ కింద అమ్మేస్తారు. అంటే ఏ క్షణంలో అయినా అది ఫైర్ అవ్వచ్చు. సో ప్రమాదాన్ని ముందే అంచనా వేసుకొని దాని లైఫ్ టైం కొన్నాము, ఈ లైఫ్ టైం ఉంటుంది, ఆ టైం ప్రకారం వాడినా యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా పక్కన పడేస్తారు. అది ఒక ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే మానిటరింగ్ చేస్తారు, వాళ్ళు రికార్డు మెయింటైన్ చేసుకుంటారు, వాళ్ళు డిసిషన్ మేకింగ్ ప్రైవేట్ వాళ్ళు ఎర్లీగా తీసుకుంటారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అమెరికా కారు చుట్టూకు వాళ్ళకి హౌస్ కనెక్షన్లకి గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది. అవి ఎప్పటికప్పుడు మార్చుకోవాలి. ఇంత దావాలనంగా వ్యాప్తి చెందడానికి ఏంటంటే ఆ గ్యాస్ పైప్ లైన్లు కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది కిషోర్ గారు, మనకి 1967లో జాతికి అంకితం ఇచ్చారు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2025. అంటే ఆల్మోస్ట్గా ఇంకొక 2 years అయిందనుకోండి, 60 సంవత్సరాలు అవుద్ది. ఆ డ్యామ్ లైఫ్ టైం ఎంత? సుమారు మినిమం 100 ఏళ్ళు ఉంటుంది అనుకుంటావు నువ్వు. 100 ఏళ్ళు ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు. సో నేననేది ఆ డ్యాముకి ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 60 ఏళ్ళు నీకు సేవలు అందిస్తుంది. అంటే ఒక 2 సంవత్సరాలు తక్కువగా వేసుకో. 1967 జాతికి అంకితం ఇచ్చారు. అక్కడ మనకి 2007 నాటికి 40 సంవత్సరాలు అయిందిగా. మళ్ళీ ఇంకొక 7 యాడ్ చేసుకున్నా కూడా అట్లా మనకి దాదాపుగా 58 సంవత్సరాలు సర్వీస్ అందించినటువంటి డ్యాము ఏ క్షణమైనా ఏం జరగద్దో ఎవరికి తెలియదు. దాని మీద ఏంటంటే ఇంత పెద్ద దేశం మీద డ్యామ్ సేఫ్టీ అధికారులు ఉంటారు, ప్రాజెక్ట్ సేఫ్టీ అధికారులు. దాని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు పర్యవేక్షణ చేయరు? అంటే ఇంకొక 40 సంవత్సరాలకైనా దానికి సంబంధించిన కన్సల్ట్ బడ్జెట్ ఇప్పటి నుంచే పొదుపు చేసుకోవాలిగా. కొన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు ఇస్తుంది. ఇప్పుడు న్యూ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే అక్కడ జనరేట్ అయ్యేటటువంటి ఎలక్ట్రికల్ పవర్ మీద ఒక సపరేట్ అకౌంట్ పెట్టి దాన్ని సేవ్ చేసి పెట్టాలి. 2 అక్కడ ఉన్నటువంటి నీటిని వాడుకుంటున్నటువంటి పరిశ్రమల నుంచి కొంత పర్సంటేజ్ దానికి డ్యామ్ స్టార్టింగ్ అప్పటి నుంచి మనం కానీ కలెక్షన్ చేసి ఒక ప్రత్యేక అకౌంట్లో పెట్టుకొని ఉంటే రేపు డ్యామ్ కట్టాల్సి వచ్చినప్పుడు నిధులో దాన్ని అదే నిర్మించుకుంటుంది. ఇప్పుడు నీటి తీరువా ఉంటుంది కిషోర్ గారు. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ కొన్ని లక్షల ఎకరాలకి పారుదల ఇస్తుంటుందిగా. అదే విధంగా సిమెంట్ ఇండస్ట్రీస్ వాటర్ ఇస్తుంటుందిగా. ఆ అమౌంటు ఈ డ్యామ్ యొక్క సేఫ్టీకి, డ్యామ్ యొక్క పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి ఒక బడ్జెట్ చేసి దాంట్లో పెట్టుకోవాలి. ఇది చట్టం చెప్పుద్ది, మామూలుగా పద్ధతి కూడా అది. శ్రీశైలం డ్యామ్ ఉంది, దాదాపుగా నీకు పూడిపోయిందంట కిందంతా. కొన్ని ఆ పూడికి ఎలా తీయాలో అర్థం కావటంలా. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అటు 100 TMS నిల్వ కెపాసిటీ ఉండే నీళ్లు ఉండేదాన్ని డ్యామ్ కట్టినప్పటికీ ఇప్పటికి పూడిపోయిందంట. ఆ పూడికి ఎలా బయటికి తీయాలా అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు
సిల్ట్ వచ్చి చేరిపోద్ది. పూడికి తీయాలంటే కొంత ఖర్చు అవుద్ది. డ్యాము కట్టినప్పటి నుంచి కూడా జల విద్యుత్ శక్తి చేశారు కదా, దాని నుంచి కొంత అమౌంట్ వచ్చింది కదా, దాంట్లో కొంత సేవ్ చేసి పెట్టుకొని ఉంటే దాన్నే పునర్నిర్మించుకోవటం అంటారు దీన్ని. డ్రింకింగ్ వాటర్ తరపున కొంత వేయచ్చు, తర్వాత అగ్రికల్చర్ కింద కొంత వేసుకోవచ్చు, అట్లాగే ఇండస్ట్రియల్కి ఇచ్చినప్పుడు కొంత వేసుకోవచ్చు. ఇట్లాంటి ఏ లెక్చర్ ఆ లెక్చర్ కానీ మెయింటైన్ చేయటం వల్ల ఏదైనా నిర్మించడం సాధ్యమే అవుతుంది. ఈరోజు మీరు ఇంకొకటి తీసుకోండి కిషోర్ గారు, డీజిల్ కొట్టిస్తారు ట్రాక్టర్లు కానీ, లారీలు కానీ, బస్సులు కానీ. ఇప్పుడు 2 వీలర్ తీసుకుందాం. 2 వీలర్ తీసుకున్నప్పుడు నీకు పెట్రోల్ కొట్టిస్తారు. మీరు బాగా చూడండి, చెస్ అని ఉంటుంది. మీరు కొట్టేదంతా పెట్రోల్ ఛార్జీ కాదు. దాంట్లో ఏం చేస్తే రోడ్డు చెస్ అని ఒకటి ఉంటుంది. సో ఆ రోడ్డు చెస్ డబ్బులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. చెస్ డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం కాడ ఉంటాయి. ఆ చెస్ డబ్బులు ఆ రోడ్లకి కేటాయిస్తున్నారా? రోడ్డు చెస్ రోడ్డుకే పెట్టాలిగా, పెట్టరు. వివిధ పథకాలకు మళ్ళిస్తారు. తర్వాత మిలిటరీ చెస్ అని ఒకటి వేస్తారు. అంటే దేశానికి భద్రత కాబట్టి మిలిటరీ ఎక్విప్మెంట్ కానీ మిలిటరీ జీతాలు దాని కింద రోడ్డు మిలిటరీ చెస్. తర్వాత పర్యావరణ చెస్ అని ఒకటి వేస్తారు, గ్రీన్ చెస్ అంటారు దాన్ని. చెట్లు అడవులు పెంచడం కోసం, కార్బన్ ఉద్గారాలు తగ్గించడం కోసం గ్రీన్ చెస్. ఆ డబ్బులన్నీ దానికే వాడుతున్నారా అంటే ఈ రకరకాల. తర్వాత ఎడ్యుకేషన్ చెస్ అని ఒకటి పడద్ది, పిల్లల్ని అందరినీ చదివించాలి కాబట్టి దాని మీద ఎడ్యుకేషన్ చెస్ అని ఒకటి వేస్తారు. నాకు తెలిసి నేను చెప్తున్నా, ఎడ్యుకేషన్ చెస్, రోడ్డు చెస్, తర్వాత నీకేం చెప్పాను మిలిటరీ చెస్, తర్వాత ఇట్లా చాలా రకాల చెస్ ఉంటుంది పెట్రోల్ మీద. ఈ ఆయా రంగాలకే వాడాల యాక్చువల్గా చట్టం ప్రకారం. అయితే ఈడేమో గుంటల రోడ్లో డింగ్ డింగ్ అంట పోతుంటాడు. ఆ రోడ్డు ఉంటుంది, ఒరే నేను చెస్ కట్టాను కదా నా రోడ్డు ఎందుకు పోయిరా అని వాడిని అడిగితే వాడి మీద కేసు పెడతారు. ఎందుకంటే డబ్బులు ఇచ్చింది ఆడే కదా. అంటే వల్ల రోజు 1 లీటర్ కన్నా వాడేవాళ్ళు ఉంటారు కదా 2 వీలర్ రోడ్ ఉన్నప్పుడు. అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకోండి చెస్ రూపంలో ఎంత కట్టి ఉంటావు. కొన్ని వందల వెహికల్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ ట్రాక్టర్లు కానీ ఏమన్నా ఉంటాయి కదా. మేము చెస్ కట్టాము, ఇంత డబ్బు వచ్చింది, మా డబ్బులు మా రోడ్డు కింద ఖర్చు పెట్టమని అడిగిన పౌరుని ఒక్కడు చూపించండి నాకండి. అలాగే సర్వీస్ ట్యాక్స్ కూడా ఒకటి ఉంటుంది దాంట్లో. ఇప్పుడు కరెంటు బిల్లు వస్తుంది అనుకోండి, అంతా కరెంటు బిల్లు కానే కాదు. నువ్వు కట్టే కరెంటు బిల్లు కేవలం 30 పైసలే ఒరిజినల్ బిల్లు, 70 పైసలు అన్ని ట్యాక్సులు. ఏదైనా కరెంటు బిల్లు కూడా ఏమవుద్దంటే నువ్వు కేవలం నువ్వు కట్టేది మాత్రం 30 పైసలు ఒరిజినల్ కరెంటు బిల్లు. ఒకసారి కరెంటు బిల్లు ఎవరికన్నా వచ్చినప్పుడు వెనక తిరిగి చూడండి, మొత్తం ఉంటుంది. మొత్తం కన్జ్యూమర్ ఎండోజర్ ఎవడు ఉంటుందో వాడి మీదనే వేస్తారనమాట. అట్లా నేనేది వ్యవస్థలని పరిరక్షించాల్సి ఉన్నటువంటి వాళ్ళు, ఆ వ్యవస్థల గురించి పరిపూర్ణ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు వ్యవస్థని వ్యవస్థలకు చేసేసారనుకో ఏమవుద్దంటే నాశనం అయిపోద్ది. ఏ సమాజమైనా నాశనం అయిపోద్ది. ఇదే కాదు, ఎప్పుడైనా సరే ప్రకృతి విపత్తులు అనేవి చెప్పి రావు, అవి సడన్లీగా వస్తాయి. దాంట్లో రాజు అయినా అదే, కడు పేదరికమైన అన్నమాచార్యుడు చెప్తాడు కదా, నిద్రకి వచ్చినప్పుడు అండ నిండా బొంటు నిద్ర అదియునే అలా పాన్పు పైన పొనుకుండేటటువంటి రాజు నిద్ర కూడా అదే ఒకటే, రెండే ఒకటే. నిద్రకి ఏం సుఖం ఉండదు. అందుకంటే కామసుఖం అంటాడు, ఘనకీటకములకు కామసుఖము ఒకటే అని కూడా చెప్తాడనమాట. నేననేది గ్రామం కూడా ఉండదు. దామను చూసి 75 కేజీల నుంచి 100 కేజీలు ఉండే మనిషి భయపడటంలే. గ్రామం ఉంటుంది దోమ, దోమను చూసి ఎందుకు భయపడుతుండో, 75 కేజీలు ఉండే మనిషి ఎందుకు భయపడుతుండో అంటే ప్రజల్లో విలువలనేవి పెంపొందించుకోకుండా వ్యవస్థలు చేయకుండా అట్లా కాపాడుకుంటా వస్తే సమాజం సంస్కరించబడుతుంది, సమాజం పరిపూర్ణత చెందద్ది. ఇప్పుడు ఇలాంటి ఉదాహరణలు మన ఆంధ్రప్రదేశ్కి అన్వయించి చెప్పాలంటే ఏం చెప్తారు? సపోజ్ కొంతమంది సోషల్ మీడియాలో చెప్తున్నట్టుగా ఈ బుడమేర వరదలు కూడా అవే 5 సంవత్సరాలు అసలు అక్కడ ఏం జరుగుతుందో పట్టించుకోకుండా, గండ్లు పోడ్చకుండా, దానికి బడ్జెట్లు కేటాయించకుండా, ఏమీ చేయకుండా ఉండటం వల్లే ఆ రకమైనటువంటి విపత్తు వచ్చి పడింది అని చెప్పి నీకు నేను గ్రౌండ్ రిపోర్ట్ చెప్పనా? మనకి ఎలాంటి గ్రౌండ్ రిపోర్ట్ కానివ్వండి, లేదంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకేమో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చెప్పగలను, ఎందుకంటే నిరంతరం తిరిగేవాడిని కాబట్టి. మీకు నెల్లూరు నుంచి బుచ్చిరెడ్డిపాలెం అని ఉంటుంది, 15 కిలోమీటర్లు. అది బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే నిధులు కేటాయించి ఒక పెద్ద కనిగిరి రిజర్వాయర్ అంటారు. యాక్చువల్గా అది బుచ్చిరెడ్డిపాలెం రిజర్వాయర్ అని ఉండదు, కనిగిరి రిజర్వాయర్ అని ఉంటుంది. మేము చిన్నపిల్లలప్పుడు ఒక సర్కారు తుమ్మ చెట్టు అంటారు, చిల్ల చెట్లు అంటారు, ఒక్క మొక్క కూడా లేదు.
క్లీన్గా నీట్గా ఉండేది, కట్ట మెయింటైన్ చేసేవాళ్ళు. ఈ రోజు పోయి కెమెరాలు ఎత్తుకొని పోయి అదాని ఛానల్ పోయి చూడిపోండి, ఇంతెంతలా మాన్లు ఉంటాయి, ఇంతెంతలా మాన్లు ఉంటాయి. దాదాపుగా ఆ చెరువు అని ఆ రిజర్వాయర్, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అనేది సర్ ఆథర్ కాటన్ గారు అక్కడ పెన్నా నదిలో నీళ్లు పోయి డైవర్ట్ చేసి సంగం అని ఉంటుంది 30 కిలోమీటర్ కాడ, అక్కడ బొంతరాయి కావల దగ్గర ఉన్నటువంటి గౌరవారం అని ఉంటుంది, కావల అనుకొని గౌరవారం అని ఉంటుంది, అక్కడ కోరీలు ఉంటాయి, బొంతరాయి గనులు. ఇప్పుడు ఒంగోలులో పోతే పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ, కాలేజీలన్నీ, ఆర్టీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్నీ ఆ రాయితో కట్టినాయి. నెల్లూరు కలెక్టర్ ఆఫీసులు కట్టినాయి ఆ రాయితో కట్టినాయి. ఆ రాళ్ళు అక్కడ మైన్ ఏర్పాటు చేసి ఆ రాయి తెచ్చేసి సంగాంకాడ నీళ్లను డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేసి 8 మండలాలకి సముద్రం దాకా నీళ్ళు ఇస్తుంది అన్నమాట. ఏది డెల్టా ప్రాంతం అంటారు, అదే పెన్నా డెల్టా అంటే అదే. ఒకటేమో రంగనాయక స్వామి టెంపుల్ దగ్గర ఒకటి కట్టాడు, రెండోది ఏం చేశాడంటే సంగం 30 కిలోమీటర్ల కంటే మైపాడు బీచ్ నుంచి మన నెల్లూరు దాకా తీసుకుంటే ఒక 12 కిలోమీటర్ల కాడ ఒకటి కట్టాడు. కొంత నీటిని మళ్ళిచ్చారు, తోటపుల్ల గూడూరు, ఎడవలూరు, కొడవలూరు మళ్ళిచ్చారు. ఇంకొంచెం పైకి వచ్చి 31 కిలోమీటర్ కాడ పెన్నా నదికి ఆనకట్ట అడ్డం కట్టేసి అటు పొదలకూరు మండలంలోకి నీళ్ళుని మళ్ళిచ్చేశారు. ఇటు వచ్చేసరికి బుచ్చిరెడ్డిపాలెం మండలం, సంగం మండలం, ఇటు కింద పక్క అల్లూరు దాకా వాటర్ పోతూ ఉంటుంది అనమాట. ఈ మండలాలన్నిటికీ తోటపల్లి గూడూరు కానీ ఇటన్నిటికీ వరప్రదాయానికి ఇచ్చిన ప్రాజెక్టు మీద ఇంతెంతలా చెట్లు ఉన్నాయి, పీకెట్టోళ్ళు లేడు. అంటే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అంట. నేను అనేది ఏంటంటే అదేవిధంగా మీకు కందుకూరు దగ్గర ఇప్పుడు ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఉన్నది, అంతకుముందు ప్రకాశం జిల్లాలో, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాళ్లపాడు రిజర్వాయర్ అని ఒకటి ఉంటుంది, చాలా పెద్ద రిజర్వాయర్ అది. ఆ రిజర్వాయరు దానిపైన మా రాళ్లపాడు రిజర్వాయర్ పైన మాపాడు అని ఒక చెరువు ఉంటుంది, స్వర్గీయ నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు దాని నిర్మాణం. దానిపైన ఇంకొక చెరువు ఉంటుంది గండిపాళెం అని. అవి ఉదయగిరి కొండల్లో పుట్టుకొని ఆ గండిపాలెం ప్రాజెక్టు నుండి దాది పుల్లైన తర్వాత మాపాడు రిజర్వాయర్కి వచ్చి మాపాడు రిజర్వాయర్ నుంచి రాళ్లపాడు రిజర్వాయర్కి వస్తాయి. ఇది ఒక చైన్ సిస్టమ్ అన్నమాట. ఈ చైన్ సిస్టమ్ ఇంతంతలో మాలను ఉన్నాయి. లోకేష్ గారు యువగళం పాదయాత్ర ఆ ప్రాజెక్టు మీదే పోయింది. చిల్ల మొక్క బీకి నువ్వు నాకు చెప్పమను అంటే ఏ ప్రాజెక్టు మెయింటెనెన్స్కి ఆ ప్రాజెక్టులో అక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ వాళ్ళకి ఇచ్చేయాలి ఫుల్ రైట్స్. బాబు మన ఊరు, మన చెరువు, మన బడి, ప్రతి దానికి సీఎం ఆఫీస్ అంటే యాడ చేస్తారు? అంటే మీరు చేస్తే ఏనా పరిపాలన, మీరు ఖర్చు పెడితేనే పరిపాలన. ప్రతి దానికి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి అంటే వీళ్ళు ఎందుకు అడక్క తింటాను కింద ఉండేవాళ్ళు. అది వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు మనకి మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, పంచాయతీరాజ్ అని 3 విభాగాలుగా చెరువులు ఉంటాయి. కిషోర్ గారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు మంత్రి చూసుకుంటాడు, ఓకే. ఈ మైనర్ ఇరిగేషన్లో నీకేం పని? దానికి డాక్యుమెంట్ పెట్టి ఒకడు ఏఈ అంటాడు, వాడి తర్వాత డిఈ అంటాడు, వాడి తర్వాత ఈఈ అంటాడు, వాడి తర్వాత సిఈ అంటాడు, ఎస్సీ తర్వాత సిఈ, మినిస్టర్ దాకా పోవాలి. ఏందంటే ఈ కర్మ? అంటే నువ్వు పరిపాలిస్తేనేనా? అంటే వాడు పరిపాలిస్తే పాలకుడు కాదా? అందువల్ల ఏంటంటే ఇంత పెద్ద వ్యవస్థను నడిపించాలంటే ఇప్పుడు మంత్రివర్యులు అయినా సరే నేననేది కనీసం ఒక్కొక్క ప్రాజెక్ట్ని సందర్శించాల. గొర్రెల గుంపుగా పోతారు. నీకు పలాంటి ఇక్కడ కాలం ఉంది రోజు ఒకటి సందర్శించలేరండి? రోజు ఒక్కటి దగ్గరలో తిరగలేరా? అక్కడ నీ కళ్ళతో చూస్తావు కదా ఏం ప్రాబ్లం ఉంది, ఐడెంటిఫైడ్ చేసుకొని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన పనులు చేయొచ్చు. చిన్న చిన్న నిధులతో అయిపోతాయి. అట్లాగా పర్యవేక్షణ. ఇప్పుడు స్కూల్ బిల్డింగ్లు ఉంటాయి. స్కూల్ బిల్డింగ్లు ఒకప్పుడు కడితే 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఉన్నాయి బిల్డింగ్లు. మనం కడితే 20 ఏళ్ళకి ఎందుకు పోతుండయా? అంటే ఎక్కడో లోపం అనేది. అంటే క్వాలిటీ కంట్రోల్ తిలాపాపం తలా తిడుకులు అనే డైలాగ్ చెప్తుంటాయి కదా. అంటే క్వాలిటీ కంట్రోల్లో పర్యవేక్షణ కూడా లోపం ద్వారా ఈ లంచాలు ఇచ్చినోడు కల్లా దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేసి ఆ బ్రహ్మాండంగా క్వాలిటీ వాటాలు వేసుకుంటారు కదా. నేను అంటున్నది గుర్తుపెట్టుకో కిషోర్ గారు, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా R&B ఇరిగేషన్లో, R&B ఎస్పెషల్ ఇరిగేషన్లో కింద నుంచి పై దాకా 17% లంచాల రూపంలో పోద్ది. నువ్వు ఏదన్నా ₹1 టెండర్ వేసినవంటే దాంట్లో అన్నిటికీ 10 ఏళ్ళు వచ్చి లంచం ఇవ్వాలి. ఇది పర్సంటేజ్ ఎవరితో ఆడుకుంటుంది, పైనుంచి కిందకు పోవాల.
ఇటువంటి ప్రక్షాళన చేయాలి. క్వాలిటీ ఆనించి తెస్తాడు వర్క్, క్వాలిటీ తేలేడు. 17% లంచాలు ఇచ్చుకుంటూ పోయినప్పుడు మిగతా 83 పైసల్లో వాడు ఖర్చు ఎంత పెట్టాలా? వాడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? నడుస్తున్న చరిత్ర ఇది. అప్పుడేం చేస్తాయి అంటే చిన్న చిన్న వాళ్ళకి ప్రాజెక్టులు లేచిపోతూ ఉంటాయి. నేను అనేది ఏంటంటే, ఓవరాల్గా చెప్తున్నది ఏంటంటే, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రావాలంటే కరప్టెడ్ ఆఫీసర్లు ఉండకూడదు. కరప్టెడ్ ఆఫీసర్లు వాడేం చేస్తాడంటే ఆఫీసర్ల ముందు కరప్టెడ్ చేస్తాడు. అది ఏమైపోతుంది, దానికి ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ లేచిపోదు. కారణం ఏంటంటే, ఒకటి డిజైన్ లోపం. డిజైన్ లోపం ఏంటంటే, మీరు ఎక్కడన్నా మీరు పోండి, రోడ్ల మీద తిరిగేటప్పుడు మీకు బాగా అర్థమవుద్ది. వెహికల్ ఆపి ఏదన్నా ఒక వాగో, ఒక వంతునో, ఒక నది వచ్చినప్పుడు చూడండి, నది ఎడల్పంత బ్రిడ్జి కట్టడాడు, డిజైన్ చేయడు. నదికి ఇటు ఒక 10 మీటర్ల లోపలికి, అటు 10 మీటర్ల లోపలికి పెడతారు. ఫ్లడ్ వచ్చినప్పుడు అన్నదా దాన్ని? కావాలంటే చెక్ చేసుకోండి మీరు. నేను చెప్పింది ఒట్టిది కాదు. ఒక నేషనల్ హైవే పోస్తున్నారంటే ఎవడికో థర్డ్ పార్టీ వాడికి ఇస్తారు. గ్రామాల్లో మీ ఇప్పుడు ఒక గ్రామం అనేది వచ్చిందనుకో, ఆ గ్రామాల్లో పశువులు ఉంటాయి. అటు పోవాలా, ఇటు పోవాలా, ఏది మనుషులు పోవాలా, పశువులు పోవాలా, మోగజీవాలు దాటాలా. ఎలా దాడతాయి కిషోర్ గారు? నువ్వేమో ఎక్స్ప్రెస్ హైవే వేసినావు, వాడు 100-120 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుండు. ఒక గొర్రెల మంద అడ్డం వచ్చింది, లేదంటే ఒక గేదెలు వచ్చినాయి, ఒక వ్యవసాయదారు ట్రాక్టర్ వచ్చింది, అండర్ పాస్లు పెట్టరు గ్రామాల్లో నేషనల్ హైవేల దగ్గర. నువ్వేమో రోడ్డు పోసుకొని పోతావు, వాడు ఎలా దాటిపోవాలా? ఆవిడ పోయేదానికి బాట ఉండాలి కదా. అది ఎక్కడ లోపం వచ్చింది? అక్కడ ఉన్న యాక్చువల్గా ఏంటంటే స్థానికంగా ఉండేవాళ్ళకి తెలుసు ఏ వాటర్ ఎలో పోతుందని. వీళ్ళు ఒక వెహికల్ పెట్టుకుంటారు, పైన సర్వే చేసుకుంటా పోతారు. వాడు ఇష్టం వచ్చిన కాడ తూములు పెట్టుకుంటా పోతారు. ఆ పైన ఏడ చెరువు ఉంది, ఎక్కడ అలుగు ఉంది, అలుగు నీళ్ళు ఎలా పోవాలా, ఈ సర్వే అంతా గందరగోళంగా తయారవుతుంది. స్థానికంగా ఉండే లీడర్లు కూడా వాళ్ళని అప్రోచ్ అడగరు. సార్ మా ఊరి దగ్గర ఈ సమస్య ఉంది, మాకు గేదెలు పోవాలా, పశువులు పోవాలా, నీళ్లు పోవాలా. ఈ మధ్య మనకి 167 BG అని ఒక హైవే తెచ్చాం. నేనే తగాదా పెట్టుకున్నాను నేషనల్ హైవే అధికారులు. రేపు బోసడేకే నీళ్ళు ఎట్టపోవాలి బయట చెరువులో, నువ్వే పాటికి నువ్వు హైవే పోసుకొని పోతావు. పైన ఎప్పటి నుంచో చెరువు ఉందో, చెరువులో నీళ్ళు ఎట్టపోవాలి బయటికి, అలుగు నీళ్ళు బయటికి ఎట్టపోవాలా, ఎడుతూ ఉంటుంది పెట్టురా భయ అన్న. పోయి తగాదా పెట్టుకున్నాను నేను ఆఫీసర్లతోటి, నేషనల్ హైవే అధికారులతోటి. ఆ స్పిరిట్ ఉండాలి పిల్లల్లో. ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళన్నా కనీసం అడగాల, ఓహో ఇక్కడ నేషనల్ హైవే వస్తుంది, స్పీడ్గా వెహికల్ వెళ్తే మాకు బండ్లు పోవాలా, మా ఊరు మేకలు పోవాలా, మా ఊరు బర్రెలు పోవాలా, మా ఊరు గొర్రెలు పోవాలా, సో ఇక్కడ అండర్ పాస్ పెట్టమని చెప్పి స్థానికంగా ఉండే నేషనల్ హైవే అధికారికి చెప్తే ఆయన పెడతాడు. అందువల్ల ఏంటంటే ప్రజల్లో కూడా చైతన్యం. అన్ని ఎమ్మెల్యే చూసుకుంటాడు, ప్రతి దానికి ఎమ్మెల్యే. ఎంతవరకు చూస్తాడు ఎమ్మెల్యే? ఎన్ని పనులను చూస్తాడు ఎమ్మెల్యే? స్థానికంగా ఉన్నవాడికి తెలుస్తాయి విషయాలని. ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తా కిషోర్ గారు, ఇరిగేషన్ నిమ్మల రామానాయుడు అనుకోండి, 2 మండలాల్లో కూడా కాలువ పోద్ది, 2 చెరువులకు కూడా నీళ్లు పోవు. ఐడెంటిఫైడ్ చేశాడా? నిమ్మల రామానాయుడు గారిని నేను అడుగుతుండా, నీకేమన్నా అవగాహన ఉందా? పోనీ స్థానిక ఎమ్మెల్యే చెప్పిండా? చెప్పడు. దానికి లైక్ దట్ ఎగ్జాంపులే చెప్తున్నా నేను. ప్రతిదీ ఎవిడెన్స్ లేకుండా ఏది చెప్పను నేను. ఇప్పుడు సోమశిల ప్రాజెక్ట్ ఉంది, సోమశిల ప్రాజెక్టు. ఆ సోమశిల ప్రాజెక్టు ఆ కెనాల్ ఏం చేస్తుందంటే రాళ్లపాడు రిజర్వాయర్లోకి ఎండింగ్. దాని పొడుగు 103 కిలోమీటర్లు. ఒకటి ఎండు మండలాలైన కొండాపురం మండలం, కలిగిరి మండలం అని 2 మండలాలు ఉంటాయి. ఈ 2 మండలాల్లో ఎన్ని చెరువులకు నీళ్ళు ఇస్తున్నారు? కాలువేం పోతే రాళ్ళపాడు దాకా నీళ్లు పోతాయి, కాలువలో నీళ్ళు చూస్తుంటారు, చెరువులో నీళ్ళు ఉండవు. అన్వేషించారా? ఒక 1000 ఎకరాల్లో ఒక చెరువు ఉంటుంది, కలిగిరి చెరువు అని ఒకటి ఉంటుంది. ఆ కలిగిరిలోనే టౌన్లోనే ఒక పెద్ద చెరువులు, 2 చిన్న చెరువు, పెద్ద, అది 1000 ఎకరాల విస్తీర్ణం చెరువు. దాంట్లోకి నీళ్ళు ఎట్టబోతాయి? దాంట్లో డిజైన్ మీ దగ్గర ఏమన్నా ఉందా? అట్లాంటి ఆలోచన విధానం లేకుండా ఒకే ఒక్క చెరువుకు పోతాయి ఆ మండలంలో నీళ్లు, ఇంకే చెరువుకు పోవు. ఏది పెద్దన్నలూరు అని ఆ చెరువుకు పోతాయి గ్రావిటీ ద్వారా. ఇంకొకటి కమ్మవారిపాలెం అని ఆ ఊరికి పోతాయి. మిగతా చెరువులన్నీ నీళ్ల కోసం ఎదురు చూస్తుంది. మెయిన్ కెనాల్ అయిపోయింది, చెరువులోకి నీళ్ళు పోయే మార్గం ఏంది? ఏముంది ఐడియా మీ కాడ అంటే ఏం తెలియదు. అటువంటప్పుడు ఏం చేయాలా, ఎలా చేయాలా అన్నదే స్థానికంగా ఉండాలి. ఎమ్మెల్యే కన్నా ఐడియా ఉండాలా, మంత్రి కన్నా ఐడియా ఉండాలా. దీన్ని కూడా ముఖ్యమంత్రి పరిష్కరించాలంటే ఆడ పరిష్కరిస్తారు చెప్పండి? ఇది వచ్చి చూస్తున్నా. ఇలాంటి కాలువలు ఎన్ని ఉంటాయి? హంద్రీనీవా కాలువ ఉంది కిషోర్ గారు, 554 కిలోమీటర్ల పొడుగును పోద్ది హంద్రీనీవా.
గాలేరి నగరి హంద్రీనేవా ప్రాజెక్టు, చివరిది అడవిపల్లి రిజర్వాయరు, ఆడదాకా నీళ్లు పోవాలా శ్రీశైలం లేయి. ఈ హంద్రీనేవా నీళ్లు పోతున్నప్పుడు ఎన్ని లింకులు, ఎన్ని ఛానళ్ళు, ఎన్ని ఎవరు చూడాలా? అంటే స్థానిక బడ్జెట్లు స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక ప్రభుత్వాలను కూడా బలోపేతం చేయాలి. మీరు పరిపాలన చేస్తేనే పరిపాలన, సీఎం ఆఫీసులో చేస్తేనే పరిపాలన. స్థానిక ప్రభుత్వాలు ఏర్పాడైతే అక్కడ ఉన్న స్థానిక బడ్జెట్ కొంత కేటాయిస్తే ప్రతి దానికి సీఎం ఆఫీస్ అంటే పాలనా వ్యవస్థలో ఈ దుర్గోషయాలన్నీ చర్చించుకొని స్థానిక ప్రభుత్వాలకే మానిటరింగ్ పెట్టుకోండి, అభ్యంతరం లేదు. బడ్జెట్ అలొకేషన్ చేసేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి, వాళ్ళ అభివృద్ధి ప్రణాళిక వాళ్ళు తయారు చేసుకుంటారు. ప్రతిదానికి రాష్ట్రం కేంద్రకంగా తయారు చేసుకొని ప్రణాళికలు తయారు చేయడమే తప్పంట నేను. ఇది మెయిన్ లోపం. భౌగోళిక స్థితి ప్రకారం చూసుకుంటే ఉత్తరాంధ్ర ఒక భౌగోళిక పరిస్థితులు ఉంటాయి కిషోర్ గారు, మధ్యాంధ్ర ఒక భౌగోళిక పరిస్థితులు ఉంటాయి, రాయలసీమ ఒక భౌగోళిక పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా మండలాల్లో కూడా అస్తిత్వం. ఇప్పుడు నెల్లూరు జిల్లా అంటే కోటిపూర్ల గడ్డ అనుకుంటారు అందరూ. ఒక్కసారి ఉదయగిరి పల్లెల్లో ఇళ్ళకి తాళాలు వేస్తుంటారు. కారణం ఎవరు? ఎందుకు ఈ సమస్యను గుర్తించలేకపోతున్నారు? ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకటి సర్కిల్ ఇన్స్పెక్టర్ పర్మనెంట్ ఎన్నుండే నాకు చెప్పమనండి. ఏం ప్రభుత్వం బిల్డింగ్లు కూడా కట్టుకోలేరా? సిఐ ఆఫీసులు కూడా కట్టుకోలేరా? ఈ రోజుకు కూడా మా 3 మండలాల సర్కిల్ ఆఫీస్ అద్దె కొంపలోనే ఉంది. ఎందుకుంది? పోలీస్ డిపార్ట్మెంట్లో మీ సొంత బిల్డింగ్లు కూడా మీరు కట్టుకోలేరా? అంటే బడ్జెట్ లేదు. అంటే ఎక్కడెక్కడ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఆఫీసర్లు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు లేవు, అవి కట్టాల్సిన బాధ్యత ఏ డిపార్ట్మెంట్ ఉంటుంది? పోలీస్ హౌసింగ్ బోర్డు అని ఒకటి ఉంటుంది. ఏమైపోయిందా హౌసింగ్ బోర్డు? అలాగా ఆలోచన. ఇంకా చెప్తా, పోలీసు వాళ్ళు లాఠీ కర్రలు ఎవరు తయారవుతుండే? పోలీసు లాఠీ కర్ర తయారు చేసుకోలేరా? లాఠీ కర్ర తయారు చేసుకోలేరా? నాకు చెప్పండి. అవి కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. పోలీసు వాళ్ళు వేసుకునే షూ ఉన్నాయి కదా, పోలీసు వాళ్ళు వేసుకునే డ్రెస్ ఉంది కదా, ఎక్కడి నుంచి క్లాత్ కొంటున్నారు ఒకసారి అడగండి. పోలీసు వాళ్ళు బెల్టు, పోలీసు వాళ్ళు షూ, ఏది వద్దు, పోలీసు వాళ్ళు లాఠీ కర్ర. ఈ 3 ఎవరు తయారవుతుంది? ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు? అగ్నిమాపక శాఖలో వస్తువులు ఏడించుకుంటున్నారు. అదే కదా కుంభకోణమా? ఎవరైనా సంజయ్ సిఐడి ఆఫీసరు ఎక్కడి నుంచో కొన్నాడు. అట్లా నేననేది అన్ని వ్యవస్థల్లో కూడా బస్టు పట్టినటువంటి అవినీతి వటవృక్షంలాగా పేర్కొని పోయి ఉంటే, క్వాలిటీ ఆఫ్ కంట్రోల్ టెస్టింగ్ ఫెయిల్ అవుతుంటే ఏం చేయాలి? దానికి ఆలోచన విధానంలో మార్పు రాకుండా, పరివర్తన చెందకుండా అన్నీ ముఖ్యమంత్రి మీద నెట్టి, మంత్రిమండలి మీద నెట్టి, మిగతా వాళ్ళకి చేతులు కట్టేస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాడికి ఆదాయం, వాడు పెట్టుబడి పెట్టింది కాబట్టి ఏం చేస్తారు? లిక్కర్లో నా పర్సంటేజ్ నాకు ఇంత కావాలంటాడు, ఇసుకలో నాకు పర్సంటేజ్ ఇంత కావాలంటాడు, ఎన్ఆర్జీఎస్ వర్కల్లో నాకు పర్సంటేజ్ కావాలంటాడు, రోడ్లు వర్కల్లో నాకు పర్సంటేజ్ కావాలంటాడు, ఇరిగేషన్ వర్కల్లో నాకు పర్సంటేజ్ కావాలంటాడు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగే కాడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నాకు పర్సంటేజ్ కావాలంటాడు. అదేంది ఇంక చచ్చినట్టు. అందువల్ల ఏంటంటే ఏమన్నా గనులు ఉన్నాయి అనుకో, గనుల్లో మైనింగ్ లీజ్ కానీ ఉంటే ఎవరు బాబు టర్నోవర్ అంతా నా పర్సంటేజ్ నాకు ఇరంటారు. అందువల్ల ఆలోచన విధానాల్లో మార్పు రాకుండా విపత్తులు సంభవించినప్పుడు అయ్యో చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటూ నేను సింపుల్గా చెప్పా. ఒక బుచ్చిరెడ్డిపాలెం ఎగ్జాంపుల్ చెప్పా, ఆ చెరువు కట్టను చూడండి ఎవరన్నా పోయి. ఇంకోటి రాళ్లపాడు రిజర్వాయర్ గురించి చెప్పా. రాళ్లపాడు రిజర్వాయరు ఆ చిల్ల మొక్కలు ఇంతలావు మానులు ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే ఇంతలావు నూరి పోతాయి, చీమల బొమ్మలు పోయి అక్కడ బొక్కేసుకొని బయటకు వస్తాయి. ఎప్పుడైనా ఏదైనా కట్టలు ఉన్నప్పుడు, పెద్ద పెద్ద కట్టలు ఉన్నప్పుడు చిన్న మొక్క కూడా ఉండకూడదు. అవి ఎప్పటికప్పటికి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి పెరిగి పక్కన వేసుకుంటుండాలి. అట్లా అయినప్పుడే అది శాశ్వతంగా ఉంటుంది. నీకు ఏర్లు ఇంతలా నూరి ఆ మధ్య గ్యాప్ దొరకద్ది, దొరికినప్పుడు నీళ్లు దాంట్లో దూరి మొత్తం కట్టనే లేపేస్తాయి. మళ్ళీ 100 కోట్లు టర్నోవర్, 100 కోట్లు పెళ్ళి టెండర్ పిలవాలా, టైం వేస్ట్, రైతుల కింద వేస్ట్ అనమాట. ఈ చిన్న అవగాహన కానీ ఉంటే నువ్వు అందాక లేవనెత్తిన బుడమేరు అదే పరిస్థితి. బుడమేరు పరిస్థితి కూడా అదే. ఇప్పుడు వాటా చట్టం ఉంటుంది,
వాగులు వంకలు కబ్జాకు గురవుతుంది. స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ, స్థానికంగా ఉన్నటువంటి సర్వేరు అట్లీస్ట్ ప్రైవేట్ భూముల సంగతి వదిలేయండి, మీ ప్రభుత్వ భూములు మీరు కాపాడుకోలేరా? టించిని కొట్టలేరా? ఎంత వద్ది కిషోర్ గారు? వాగులు వంకలకి సరిహద్దు రాళ్ళు వేసుకోలేరా? మేతపారం బోకు భూములకి ప్రభుత్వ భూములు ప్రొటెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా రైతుల జోలికి పోకూడదు. ఇప్పుడు కూడా ముందు ప్రభుత్వ భూములు ప్రొటెక్షన్ చేయండి చాలు, మిగతాదంతా చుట్ట చక్కంగా తయారైపోద్ది. వాగులు వంకలు అన్నీ కబ్జాకు గురవైతే చేతులు ఎత్తేస్తుంటాయి. ఇప్పుడు దేవుడు మాన్యం భూములు ఎన్ని కబ్జాకు గురై ఉంటాయి అంటో, కొన్ని వందల ఎకరాల కబ్జాకు గురై ఉంటాయా? వేల ఎకరాలు. ఇప్పుడు దేవుడు భూములు దేవుడే కాపాడుకోలేకపోతే ఇంకా ఆడ దేవుడు ఉన్నట్టే లేనట్టే నాకు చెప్పు. ఇప్పుడు దేవుడు భూములు కబ్జా చేసుకున్నావు, కబ్జా చేసుకున్న దేవుడు భూములు దేవుడు భూములే దేవుడు కాపాడలేకపోయిండు. కబ్జా చేసిన దేవుడు మనిషే కదా, మానవ మాత్రుడేగా. వాడు పోయి మొక్కతాడు, నాయనా నీ భూములు కొట్టేశాను నువ్వేం బాధపడబాకు, నాకు బతుకు తెరువు ఇచ్చిన దండం పెడతాడు. దండం పెడితే అయిపోద్దా? ఇంకా చెప్తా, దేవాదాయ శాఖలో నాకు తెలిసిన కొన్ని ఉన్నాయి. మా ప్రాంతంలో దేవాదాయ భూములు ఉన్నాయి. ఈ మాఫియా ఎలా ఉంటుంది చెప్తా. ఈవో, స్థానిక ఎమ్మెల్యే అందరూ దేవుడి పేరు చెప్పి ఎంత ఇస్తారో తెలుసా? ఎకరాక 500 కవులు, 1000 రూపాయలు. వీళ్ళు ఎంతకి ఇస్తారో తెలుసా? 12,000 ఇస్తారు కవులకి. వీళ్ళు వ్యవసాయం చేయరు, బయట వాడికి వచ్చి రాయలసీమ వాళ్ళు వచ్చి శనగేసుకుంటారు. ఎకరాకి 12,000 కవులు. అది ఎండోల్మెంట్ ఆఫీసర్లు అందరికీ తెలుసు. అక్కడ నల్లరేగడి భూముల్లో 3 నెలలు శనగేసుకున్నందుకు 12,000 నుంచి 13,000 ఎకరాకి కవులకి ఇస్తుంటే వీళ్ళు ఓచర్లు ఎంత రాసి ఉంటారో. రాజకీయంలో ఉన్నవాళ్ళు మనకు తెల్లారిపోయింది, 5 ఏళ్ళు ఎట్టకొట్టు కళ్ళు మూసుకుంటే గిర్రును తిరిగి వస్తాయి, తర్వాత ఉండేదేవుడో ఊడిపోయేదేవుడో, మనకెందుకు ఈ గోలంతా? పోతే ప్రజలే పోతారు. బాధ్యత లేకుండా వ్యవహరించటం అని నేను అంటాను. అన్ని వ్యవస్థలు అలాగే తయారైనాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా మేల్కోవాలి. మేల్కొని అన్ని వ్యవస్థల పట్ల ఎవరి పని వాళ్ళు చేసుకుంటా పోతే ఈ దుష్కృతులు ఉండవు. అందువల్ల ఆలోచన విధానంలో మార్పు రాకుండా అదేమన్నా నేను మాట్లాడితే మధుసూదన్ రెడ్డి మాట్లాడిండు, ఏమవద్దా మాట్లాడితే, ఏమవద్దంట మాట్లాడితే, నేను చెప్పింది నిజమా అబద్ధమా పోయి చూసుకోవా పోయి. ఇంకొకటి చెప్తాం, ఇంకో ముచ్చట. మా ఇంజువూరు మండలం అని ఉంటుంది ఉదయగిరి నియోజకవర్గంలో. సాకలకొండ అని ఒక గ్రామ రెవెన్యూ ఉంటుంది. అక్కడ ఒక గ్రానైట్ కొండ ఉంది. ఆ గ్రానైట్ కొండ ఆ ఉదయగిరి మండలంలో ఎవడికి తెలియదు. బోర్డు కూడా ఉండదు. ఆ మైనింగ్ ఎవడు, దాని ఓనర్ ఎవడు, దానికి ఏది పర్మిషన్ ఇస్తారో, ఎక్స్టెంట్ ఎంత అని బోర్డు కూడా ఉండదు. పోయి చూడమను. 2 మంత్రులు ఉన్నారు మాకు, పోయి చూడమను. సిద్ధారాఘవరావు ఎట్టొచ్చింది ఇంజూరు మండలంలో మైనింగా, ఎవరో పామూరోడు నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆడుండే వాళ్ళంతా గొర్రెల మందలా చూస్తూ అల్లుపడిపోయారు. ఓ అమ్మో పెద్దోళ్ళు, కనీసం బోర్డు కూడా లేదు. ఏం పని సిద్ధారాఘవరావు కాడ? ఎక్కడ నీ ఊరా? నీ ఊరు ఎక్కడా? నువ్వు చేసే మైనింగ్ కార్యకలాపాలు ఎక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది చెప్పమన్నా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి 7 కిలోమీటర్లు ఉంటుంది. అడుగు కూడా పెట్టలే ఇంతవరకే, బోర్డు కూడా లేదు. ఏం మైనింగ్ అధికారులకు బాధ్యత లేదా? ఇంకో ముచ్చట చెప్తా. మా ఉదయగిరి ప్రాంతంలో లక్షల కోట్ల విలువైన తెల్లరాయి నిక్షేపాలు ఉన్నాయి. రోజు లారీల్లో పోద్ది. ఒక్క మైనింగ్ దానికి కూడా పర్మిషన్ లేదు. రాయి ఎలా పోతుందంటో ఒక్కదానికి కూడా లేదు మైనింగ్ పర్మిషన్. కాబట్టి అంత తెల్లరాయి నిక్షేపాలు, అదే క్వాడ్జ్ అంటారు, అందరూ గూడూరు అనుకుంటారు. ఉదయగిరి పల్లెల్లో నుంచి రోజు లారీలు తోలుకపోయేది ఎవడు? ఎన్ని చెక్ పోస్టులు దాటిపోతుంది? ఇంజువూరు చెక్ పోస్ట్, దొత్తులూరు చెక్ పోస్ట్, కలిగిరి పిఎస్ చెక్ పోస్ట్, సంగం చెక్ పోస్టు, ఎన్ని టోల్ గేట్లు దాటిపోతూ ఉండే లారీలు. రాయల్టీ టన్నుకి ఎంత కట్టేదే? 350 రూపాయలు. స్మగ్లర్ కూడా అమ్మేది ఎంత?
7,500 నుంచి 8,500. చైనాకి ఎక్స్పోర్ట్ చేసేది ఎంత? 35,000. ప్రభుత్వానికి తెలియదంటవా కిషోర్ గారు ఇది? తెలీదా? ఎవడు చెవులో కాలిపోరు పువ్వు పెడతారా? ప్రభుత్వానికి కట్టే రాయల్టీ ఎంత పర్ టన్ను? 350 ముష్టి. వాడు అమ్మితే 7,500 నుంచి 8,500 పర్ టన్ను. అదే అమెరికా చైనా పోతే సెమీ కండక్టర్ పరిశ్రమకి 35,000. ఆ దొంగలు ఎవరా దొంగలు? రోజు పోతానే ఉంటుంది లోళ్ళు. ఉందా లెక్క? ఓడు చేస్తున్న మానిటరింగ్. దానికి మైనింగ్ ఏడి అని ఒకడు ఉంటాడు. పర్యవేక్షణ ఉందా? ఎవరు చేయాలా? ఇన్ఛార్జ్ మినిస్టరు, 2 మంత్రులు ఉర్రు మాకు. 2 జిల్లాకి 2 మంత్రులు ఉర్రు, ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉంటారు, 3. ఏం చేద్దాం చెప్పు? ఇప్పుడు ప్రభుత్వం డెఫిసిట్లో ఉందని మన బేలార్పులు. దోపిడీలన్నింటిని అరికెట్టేస్తే డెఫిసిట్ ఉండదు, పాడు ఉండదు. అందువల్ల రాజకీయం అంతా వ్యాపారాత్మకమైపోయి ఇలా ప్రజల్ని గాలికి వదిలేయటం వల్ల ఇప్పుడు ప్రజలే కదా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేది పాలకులు. ఏం వాళ్ళ ఇళ్లలో తెచ్చి వాళ్ళ ఆస్తులు అమ్మేమన్నా ప్రజలకు ఇస్తారా? ఇంకా సంక్షేమ పథకాల? నీకిచ్చే పథకాలన్నీ నిన్ను తాకట్టు పెట్టే, రాష్ట్ర సార్వభౌమాధిక తాకట్టు పెట్టే తెస్తారు బాయ్. ఏ గవర్నమెంట్ అయినాను అందరు తాకట్టు పెడతారు, తెస్తారు, ఇస్తారు. బరాయించాల్సిన ఎవడువే? నువ్వే. నాకు కరెంటు బిల్లు ఎంత పొడుగుని వచ్చింది, నాకు బాధుడు ఎంత పొడుగుని వచ్చిందంటే యా నుంచి తెచ్చిస్తారా చెప్పండి? నాకు చెప్తా. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ప్రభుత్వం? రాష్ట్రానికి రాబడి ఎంత, ప్రజలకు ఇచ్చేది ఎంత, జీతభత్యాలు ఎంత, ఇవన్నీ చూసుకుంటా ఉంటే వ్యవస్థలన్నీ మొత్తం గంగార్పణం. ఈ విధంగా చూసుకోండి. ఏమన్నా భారతదేశం ఎంత అప్పు ఉంది ఇలా? నాకు తెలిసిన స్టాటిస్టిక్స్ ఫిగర్ అయితే 165 లక్షల కోట్ల అప్పుతో భారతదేశం ఉంది. దేశ జనాభా ఎంత? తలకాయకి ఎంత ఉందా? ఎప్పుడు తీరుస్తారా? 165 లక్షల కోట్ల భారతదేశం అప్పు. ఈ అప్పు ఎప్పుడు ఎలా తీరుస్తాం? భారతదేశ జనాభా ఎంత? తలసరి అప్పు ఎంత? ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి తలకాయకి అప్పు ఉండేది ఎంత? ఆ అప్పు చేసినోడు ఎవడు? వాడికి ఏం శిక్షలు ఉండవా? పనిష్మెంట్లు ఉండవా? ఇవాళ దాదాపుగా 11 లక్షల కోట్ల అప్పు ఉంది ఆంధ్రప్రదేశ్. జనాభా ఎంత? 5 కోట్లు. తలకాయకి 2 లక్షలు. అంటే నువ్వు చేసిన అప్పు నువ్వేమన్నా చేసావా? ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా పుట్టినందుకు గర్భిణీ స్త్రీలో ఉన్న పిల్లోడు కూడా అప్పుల్లో ఉండు. ఈ అప్పులు తీర్చేది ఎప్పుడు? ఏమన్నా ప్రజలకు చెప్పి అప్పులు చేస్తారంటే లేదు కదా. 1 డజన్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు, 2 డజన్లు మంత్రులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. నిన్ను తాకట్టు పెట్టాలా లేదా తాకట్టు నుంచి ఇడిపించాలా? ఇదే కదా. అందువల్ల ఏంటంటే వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయిపోతే మొత్తం క్లోజ్ అయిపోద్ది. అందువల్ల ఏంటంటే పంచాయతీ ఆడిట్లు బయట పెట్టండి. ఉన్నాయా? మీ పంచాయతీ ఆడిట్ రిపోర్ట్ ఉందా? చూపిస్తానాక. ఏ గ్రామ పంచాయతీ ఆడిట్ రిపోర్టు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నాడు, మనం రోజు చూస్తున్నాము. పంచాయతీ ఆడిట్ రిపోర్ట్లు ఎప్పుడు బయట పెడతావు? గవర్నమెంట్లోకి వచ్చావు కదా, 7 నెలలు అయిపోయింది కదా, పంచాయతీ ఆడిట్ రిపోర్ట్లు అయ్యి పంచాయతీల్లో ప్రదర్శించండి అయ్యా. అవి గతించిన 5 ఏళ్ల ఆడిట్ రిపోర్ట్లు పంచాయతీల్లో పెట్టండి. పంచాయతీ వార్డు సభ్యులకి ఇవ్వండి ఆడిట్ రిపోర్ట్లు. ఉండయా ఆడిట్ రిపోర్ట్లా? ఎన్ని పంచాయతీల్లో ఉన్నాయి? ఎందుకంటే విమర్శన కావతం. నేను చెప్పేది సద్విమర్శగా తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆడిట్ రిపోర్ట్లు చూపిస్తావా? ఎన్ని పంచాయతీల్లో ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయి? పంచాయతీ కార్యాలయాల్లో ఉండే ఆడిట్ రిపోర్ట్లా? పోదంపా కెమెరా ఎత్తుకొని ఎంతమంది చూపిస్తారు ఆడిట్ రిపోర్ట్లా? ఎన్ని పంచాయతీల్లో ఉండే ఆడిట్ రిపోర్ట్లా? ఉన్నాయా? చేపించారా? ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆడిట్ చేయాల్సిన పంచాయతీ ఆడిట్ రిపోర్ట్లు గోంగార్పణం ఎటుపోయినాయో ఉడికి తెలియదు. ఏ పంచాయతీ సర్పంచ్కి ఫోన్ చేసి కనుక్కో, అన్నా మన పంచాయతీ ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయని ఫోన్ చేసి అడుగు. నువ్వు లైవ్లో ఫోన్ చేసి అడుక్కో. ఒక్క పంచాయతీ సర్పంచ్ అన్నా ఆడిట్ రిపోర్ట్లు ఉన్నాయని చెప్తున్నాను, చూస్తా. ఉండవు. అంటే
వ్యవస్థలన్నీ వ్యవస్థలు అయిపోతే భవిష్యత్తు అంధకారం అవుద్ది. కాబట్టి వ్యవస్థలను కాపాడండి. స్థానిక ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసే విధంగా వాళ్ళ బడ్జెట్ వాళ్ళు కేటాయించుకొని అమౌంట్ ఇస్తే వాళ్ళ పరిపాలన వాళ్ళు చేసుకుంటారు. ప్రజలు తిరగబడి అడుగుతారు. వాళ్ళకి రోడ్లు ఆడబోయాలో సీఎం ఆఫీసులో కూర్చొని డిసైడ్ చేస్తావా? స్థానికంగా పొలాల్లోకి రోడ్లు పోయాల్సి సీఎం ఆఫీసులు కూర్చొని డిసైడ్ చేస్తారా? గ్రామస్తులు కూర్చొని డిసైడ్ చేస్తారు. గ్రామానికి ఏమవసరమో ఆ గ్రామానికి పడేయండి, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతే తప్ప మనం ప్రతిదీ సీఎం ఆఫీసులో పెట్టుకొని మొత్తం గ్రామాల గాలికి వదిలేస్తే ఏమవుతుంది? ఒక గృహ నిర్మాణ వ్యవస్థే ఉంది కిషోర్ గారు. ఏం చేయాలి గృహ నిర్మాణం? లబ్ధిదారు లిస్టు 7 గ్రామంలో తయారై సీఎం ఆఫీసుకు పోవాలి. అది పైకి పోయి కిందకి పోయి కిందకి పోయి తిరిగి వచ్చేళ్ళకే ఏడున్న సర్పంచ్ ఏం చేస్తాడు? ఊళ్ళో ఎవడికి ఇల్లు ఉండేది, ఎవడికి ఇళ్ళ స్థలం ఉండేది, గ్రామంలో ఉండేది, సర్పంచ్కి తెలియదా? పంచాయతీ కేటాయించేవయ్యా, ఇదో 10 ఏళ్ళకి ఇస్తున్నావు, నువ్వు ఎవరినో సెలెక్ట్ చేసి కట్టివయ్యా సర్పంచ్ గారు అని చెప్పు, అయిపోయా. కేల్కత్తం దుకాణం బంధు. దానికి కూడా సీఎం ఆఫీసా? అంటే వల్ల ఆలోచన చేసుకోండి. ఎమ్మెల్యేలు మంత్రి మండలి డజన్ మంది ఐఏఎస్ ఆఫీసర్లు చేస్తే పరిపాలన కాదు. గ్రామ స్థాయి ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసి వాటికి కూడా ఒక పరిపాలనా కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రామ స్థాయి లేదంటే ఒక మండల స్థాయి పెట్టండి పరిపాలనా కేంద్రాన్ని. అప్పచెప్పేసేయండి బాధ్యతలు, నిధులు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేయండి. మీరు మధ్యలో చెక్ చేసుకోండి అంతే. నిధులు సద్వినియోగమైనా దుర్వినియోగమైనా అది మాత్రం చూసుకోండి. డైరెక్ట్గా మండలానికి ఇన్ని కోట్లు ఇచ్చేసేయండి. మీరు ఇరిగేషన్కి పెట్టుకుంటారో, రోడ్లు పెట్టుకుంటారో, దేనికన్నా చేసుకుంటారు అబ్బాయి. మీరే టెండర్లు పిలుచుకోండి, మీరే ఫైనల్ చేసుకోండి, మీ రోడ్డు మీరే బాధ్యత. తేడా జరిగితే జైలుకి పోతారు. కఠినమైన చట్టాలు చేయండి. మండలం ఒక యూనిట్గా తీసుకోండి. డెవలప్మెంట్ ఎందుకు కాదో తెలిసిపోద్ది. బడ్జెట్ అంతా ఆడబెట్టుకొని డిసిషన్ మేకింగ్ అంతా సెంట్రలైజ్డ్లో పెట్టుకొని ఈ మండలం ఇంకెప్పుడు డెవలప్ అవుద్ది? అందువల్ల ఆలోచన విధానాల్లో మార్పు చేసుకోండి. పరిపాలనలో సంస్కరణలు తీసుకురండి. అందువల్ల స్థానిక ప్రభుత్వాలు బలోపేతం చేసినప్పుడే, స్థానిక ప్రభుత్వాలు ఏర్పడినప్పుడే, ఫుల్ పవర్స్ స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చినప్పుడే అప్పుడే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి అవుద్ది. సెంట్రలైజ్డ్ ఢిల్లీలో ఒక బ్యాచ్, రాష్ట్రాల్లో ఒక బ్యాచ్ కూర్చుంటే తొందరగా అభివృద్ధి జరగద్దంటే నేనైతే నమ్మను.